ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తును దేవా, పిత సన్నిధానము నుండి ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తును దేవా, పిత సన్నిధానము నుండి స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తును దేవా, పిత సన్నిధానము నుండి. దివ్య గొర్రె పిల్లయైన నీకిదే మా స్వాగతం, మా స్వాగతం, పాపములను పరిహరించు నీకిదే సుస్వాగతం, సుస్వాగతం. దివ్య గొర్రె పిల్లయైన నీకిదే మా స్వాగతం, మా స్వాగతం, పాపములను పరిహరించు నీకిదే సుస్వాగతం, సుస్వాగతం. స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, స్తుతులతోను స్తోత్రములతోను స్వాగతమిత్తుము ప్రభువా, ఆహ్వానింతును నిన్ను ప్రభువా, తండ్రి కుడి ప్రక్కన నుండి స్వాగతమిత్తుము దేవా, పిత సన్నిధానము నుండి. క్రీస్తునాథునియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బలి పూజలో ప్రత్యేకంగా హైదరాబాద్ అగ్రపీఠం తిరుమలగిరి విచారణం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మరియ బంబీనా పుట్టినరోజు సందర్భముగా దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆత్మలకు మరియు భర్త ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలిని మరియ బంబీనా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశం కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పూదోట అంతయ్య కుటుంబంలో మరణించిన పూదోట శౌర్యమ్మ, రాయన్న, మేరీ రాజ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని స్వరాజ్య ప్రసాద్, జ్యోతి, సుధాకర్, అరుణ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ మోహన్ రెడ్డి, ఏరువ జోస్పిన్లకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. ఏరువ వినోద్ రెడ్డి, ఏరువ కవిత, ఏరువ ఆశీష్ రెడ్డి, ఏరువ వషీక్ రెడ్డిలకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, చదువుల యందు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. ఎల్ భాస్కర్ రెడ్డి, ఎల్ విజయ్ కుమారి, ఎల్ ఆదర్శ రెడ్డిలకు దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, చదువుల యందు జ్ఞానం, మంచి భవిష్యత్తు దయచేయమని సమర్పిస్తూ ఉన్నారు. మేజర్ ఇన్నారెడ్డి, మేజర్ సెలీనమ్మలకు దేవుని యొక్క దీవెనలు, సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని కృతజ్ఞతాబలిని సమర్పిస్తున్నారు. గుంటూరు మెత్రాసనం పొన్నూరు విచారణ ఎరవమణి శెట్టి, లెనిన్ బాబు ఎల్ఎల్బి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని,
వై మేరీ లెనిన్, గౌతమ్ రాజ్, ప్రీతి, కేయ, పాల్ అభిషేక్, రత్న సౌందర్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ శౌరెడ్డిని దేవుడు 80 సంవత్సరాలు కాచి కాపాడినందుకు కృతజ్ఞతగా రాబోయే కాలంలో కూడా కాచి కాపాడి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయమని మరియమ్మ గారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరువ చిన్నపరెడ్డి, ఏరువ శ్రీవమ్మ, ఏరువ జ్ఞానారెడ్డి, ఏరువ జోజిరెడ్డి, ఏరువ అంతోన్ రెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి, ఏరువ ప్రకాశమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియమ్మ గారి పేరిట కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పల్లి వసుమతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం దయచేయమని అంబేద్కర్, జాన్ ఫాతిమా, స్వప్న కిరణ్ కుటుంబాలను దీవించి లక్కీ, బ్లెస్సీ, ధన్య, భావేశులకు మంచి భవిష్యత్తు, ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉపాధ్యాయులందరినీ దీవించమని సమర్పిస్తున్నారు. గిడితూరి కిరీటప్ప ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గిడితూరి కుమారులు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం 10వ గురుత్వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఫాదర్ జ్ఞానప్రకాష్, ఫాదర్ రవీంద్ర, ఫాదర్ భాస్కర్, ఫాదర్ ప్రశాంత్ను దేవుడు దీవించాలని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ ప్రత్యేకముగా భారత శ్రీసభ పునీత కలకత్తాపురి మదర్ తెరీసా గారి యొక్క పండుగను కొనియాడుచు ఉన్నది. నేను కనులారా కాంచిన, నేను ప్రేమించిన, నేను విశ్వసించిన, నేను నా ఆనందమునకు కనుగొనిన నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ కొరకు ఈ లోకమును దాని సౌందర్యమును పరిత్యజించి తిని అని పునీత మదర్ తెరీసా గారు ఈరోజు వాక్యం ద్వారా మనందరినీ కూడా పలకరిస్తున్నారు. ఆమె అనాథుల పట్ల చూపించినటువంటి ప్రేమ, అందరిలో క్రీస్తు భగవాన్ని చూడగలగడం అనేటువంటి వరమును పొంది ఈరోజు మనందరి చేత విశ్వమాతగాను, నోబుల్ బహుమతిని పొందిన శాంతి దూతగా ఆమె క్రీస్తు ప్రభువుకి సాక్ష్యాన్ని పలికి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈనాడు మనమంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా కొనియాడుతున్నారు. మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ఉపాధ్యాయులకు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మరి మూడవదిగా మీకు ప్రత్యేకం కాకపోయినప్పటికీ నాకు నాతోటి గురువులైనటువంటి ఫాదర్ జ్ఞానప్రకాష్, ఫాదర్ రవీంద్ర, ఫాదర్ భాస్కర్, మరి నేను ఈరోజు 10 వసంతాలు దేవుని యొక్క సేవను ముగించుకొని 11వ వసంతంలోనికి ప్రవేశిస్తూ ఉండగా ఆ దేవాతి దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతగా ఈ బలి పూజను సమర్పిస్తున్నాను. పునీత మదర్ తెరీసా గారు ఈ విధంగా చెబుతుంది, ఓ గురువా, నీవు చేసేటువంటి ప్రతి బలి పూజను ఇదే మొదటి పూజగాను, ఇదే చివరి పూజగాను, మరి ఉన్నటువంటి ఏకైక ఒకే ఒక్క పూజగాను నీవు దేవునికి సమర్పణ చేసుకొని బలి పూజను సమర్పించమని ఆ తల్లి ప్రతి గురువును కూడా కోరుతూ ఉంది. ఈ సమయంలో నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఉద్దేశాలు మాత్రమే కాకుండా ఈ యొక్క బలి పూజలో పాల్గొంటున్నటువంటి మీ అందరి కోసం కూడా ప్రార్థించబోతున్నాను. కాబట్టి దేవునికి మనల్ని మనం సమర్పణ చేసుకుందాం. ఆ దేవాతి దేవుడు రాబోయేటువంటి కాలం అంతా కూడా మనల్ని కాచి కాపాడాలని దేవునికి సమర్పణ చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము,
క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ సేవకురాలైన పునీత కలకత్తా పూరి మదర్ తెరీసాను ఎన్నుకొని ఆమె అన్నిటికన్నా మిన్నగా నిన్ను మాత్రమే ప్రేమించి వెదకి కనుగొనున్నట్లు దీవించితివి. ఆమె ప్రార్థనా బలముతోను ఆదర్శ సహాయముతోను మేము నిర్మలమును వినయాన్వితమైన హృదయములతో నిన్ను సేవించి తుదకు నీ నిత్య మహిమలో ప్రవేశించున్నట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఈ క్షణము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 9వ వచనం నుండి 15వ వచనం వరకు. సహోదరులారా, మరణదండ విధింపబడిన వారమైనట్లు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది. మేము లోకమునకును దేవదూతలకును మనుషులకును ప్రదర్శనగా ఉన్నాము. క్రీస్తు కొరకు మేము అవివేకులము, కానీ క్రీస్తునందు మీరు వివేకవంతులు. మేము బలహీనులము, కానీ మీరు బలవంతులు. మేము తృణీకరింపబడుచున్నాము, కానీ మీరు గౌరవింపబడుచున్నారు. ఈ క్షణము వరకును మేము ఆకలి దప్పులతో ఉన్నవారము. మావి చింపిరి గుడ్డలు. మేము హింసింపబడుచున్నాము. ఊళ్ళు పట్టుకొని మేము తిరుగుచున్నాము. మా పోషణకై మేము ఎంతయో కష్టపడి పనిచేయుదుము. మేము శపింపబడినప్పుడు దీవింతుము, హింసింపబడినప్పుడు సహింతుము, అవమానింపబడినప్పుడు మనవి చేసుకుందుము. ఇప్పటి వరకును మేము ఈ లోకపు చెత్తగా మురుగుగా ఎంచబడి ఉన్నాము. మీరు సిగ్గుపడినట్లు చేయవలనని నేను ఇట్లు వ్రాయుటలేదు. నా ప్రియపుత్రులుగా మీకు బోధించుటకే నేను ఇట్లు వ్రాయుచున్నాను. ఎలయనా క్రీస్తునందు మీ జీవితమున మీకు 10,000 మంది గురువులున్నను మీకు తండ్రి ఒక్కడే. ఏలైనా మీకు సువార్తను అందించడం ద్వారా క్రీస్తు యేసునందు నేను మీకు తండ్రినైతిని. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. ప్రభు ప్రతి కార్యమును న్యాయముతో చేయును. ఆయన చేయుదములెల్లా దయతో కూడి ఉండును. ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. చిత్తశుద్ధితో ప్రార్థన చేయు వారికి దాపులోనే ఉండును. అందరూ ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. తన పట్ల భయభక్తులు చూపు వారి కోరికలు తీర్చును. వారి మొరలు ఆలించి వారిని రక్షించును. తన్ను ప్రేమించు వారిని కాచి కాపాడును. దుష్టులను మాత్రము సర్వనాశనము చేయును. అందరూ ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును. నేను నిరతము ప్రభువును స్తుతింతును. ఆయన పవిత్ర నామమును ప్రాణులెల్లా సదా సన్నుతించునుగాక. అందరూ ఆయన తనకు మొరపెట్టు వారికి చేరువలోనే ఉండును.
అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం జీవన వేదం, దేవుని వాక్యం జీవన వేదం. ఆలింపరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. సృష్టికి మూలమైన వాక్యమే నరునికి జీవం పోసెను, సృష్టికి మూలమైన వాక్యమే నరునికి జీవం పోసెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. జీవమైన దేవుని ఆ వాక్యమే మానవాళిని పోషించెను. ఆలింపరారే ఓ దైవ జనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 6వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. యేసు ఒక విశ్రాంతి దినమున పంట చేల గుండా పోవుచుండగా శిష్యులు వెన్నులు త్రుంచి చేతిలో నులుముకొని తినసాగిరి. విశ్రాంతి దినమున నిషేధింపబడిన కార్యమును మీరు ఏల చేయుచున్నారు అని పరిసయ్యులలో కొందరు ప్రశ్నించిరి. అందుకు యేసు వారితో, దావీదు అతని అనుచరులు ఆకలిగొనినప్పుడు ఏమి చేసినది మీరు ఎరుగరా? అతడు దేవుని ఆలయంలో ప్రవేశించి యాజకులు తప్ప ఇతరులు తినకూడని నైవేద్యపు రొట్టెలను తాను తిని తన అనుచరులకు పెట్టెను కదా. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు అధిపతి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అనాథుల తల్లి, శవాలకి బంధువు, నిరాకరింపబడి నిరాదరణ పొందుతున్నటువంటి రోగులను హత్తుకున్నటువంటి వారు పునీత మదర్ తెరేసా. చెత్త కుప్పలో వేయబడినటువంటి పసికందులని దగ్గర చేర్చుకున్నటువంటి అమ్మ ఒడి ఆమెది. ఈనాడు తల్లి అయినటువంటి శ్రీసభ, యావత్ భారత శ్రీసభ ప్రత్యేకముగా భరతరత్న అయినటువంటి పునీత మదర్ తెరీసా గారి యొక్క సంస్మరణని కొనియాడుచు ఉన్నది. ఆమె మొట్టమొదటిగా మనకిచ్చేటువంటి సందేశము, ఆమె యొక్క జీవితం ద్వారా మనము తెలుసుకోవలసినటువంటి సందేశం ఏమిటంటే, క్రీస్తు ప్రభువుని ఇతరులలో చూడగలగడం. ప్రతి ఒక్కరిలో కూడా ముఖ్యంగా నిరాదరణ పొంది అభాగ్యులై అనాథలుగా రోగస్తులై ఉన్నటువంటి వారిలో క్రీస్తు ప్రభువుని చూడగలిగేటువంటి ఆ శక్తిని ప్రభువైనటువంటి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చి ఉన్నాడు అని ఆమె తమ యొక్క జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ ఉంది. ప్రభువైనటువంటి దేవుడు చెబుతున్నాడు. ముఖ్యంగా పునీత యోహాను గారు వ్రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 20వ వచనంలో, కనిపించేటువంటి నీ యొక్క సహోదరులో నన్ను చూడనప్పుడు
కనిపించినటువంటి నీ దేవుణ్ణి నీవు చూడలేవు అని యోహాను గారు చెబుతున్నారు. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పునీత కలకత్తాపురి మదర్ తెరీసా ప్రతి ఒక్కరిలో ఇతరులలో యేసు ప్రభువుని చూడగలుగుతోంది. వారి యొక్క జీవితాలలో యేసు ప్రభువుని చూసి వారికి చేస్తున్నటువంటి ఆ సేవలు క్రీస్తు భగవానునికే చేస్తున్నటువంటి భావనతో తన యొక్క జీవితాన్ని ఆమె కొనసాగించి ఉంది. దైవాంకిత జీవితం, ప్రత్యేకంగా క్రీస్తు ప్రభు యొక్క భావాలకి ఒక రూపం ఉంది అనంటే ఆమె మదర్ తెరీసా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె చెబుతున్నటువంటి ఎన్నో వాక్యాలని, ఎన్నో కొటేషన్స్ని ఆమె చెప్పి ఉంది. అందులో ప్రథమముగా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి ఒక అన్వయింపులాగా ఉండేటువంటి ఒక వాక్యం ఏమిటంటే, దీపము వెలుగుతూ ఉండాలి అనంటే, అది వెలుగుతూనే ఉండాలి అనంటే నూనె మనము పోస్తూనే ఉండాలి. ఒక దీపం వెలగాలంటే, అది కంటిన్యూగా అది బర్న్ కావాలంటే ఆ దీపానికి మనము నూనెను పోస్తూనే ఉండాలి అని ఆమె చెబుతుంది. అందులో అర్థం ఏమిటి అనంటే, మనమందరము కూడా దేవుని యొక్క దివ్యలం, దేవునికి వెలుగుని, ప్రజలకి వెలుగునిచ్చేటువంటి వెలుగు పుత్రులము, పుత్రికలము, దివ్యలము అని ఆమె చెబుతూ ఉంది. కొందరి జీవితాలలో, ముఖ్యంగా బాధలలో, కష్టాలలో ఉన్నటువంటి వారి జీవితాలలో ఎప్పుడో ఒకసారి, లేకుంటే ఎప్పుడూ కూడా కొన్ని భావనలు, నైరాశ్యానికి, నిరుత్సాహానికి చెందినటువంటి కొన్ని భావనలు ఉంటాయి. అవేమిటంటే, యేసు ప్రభువు క్రీస్తు భగవానుడు నన్ను ఆదరిస్తున్నాడా, నా కష్టాలలో నాకు తోడుగా ఉన్నాడా అనేటువంటి భావనలు వస్తాయి. ఆ భావనల నుండి వారిని బయటికి తీసుకొని వచ్చేటువంటి బాధ్యత నీది. నిరుత్సాహములో రోగస్తులు ఉన్నటువంటి వారి జీవితాలలో నీవు వెలుగుగా ఉండాలి అని పునీత మదర్ తెరీసా మనకు సెలవిస్తుంది. ఈనాడు మనం విన్నటువంటి శుభవార్త, లూకా శుభవార్త 6వ అధ్యాయము 1 నుండి 5 వచనాలలో 2 ముఖ్యమైనటువంటి విషయాలను గమనిస్తున్నాం. నియమములు ఒక పక్క, దేవుని యొక్క ఆజ్ఞలు మరో పక్క. వేటిని మనము అనుసరించాలి, వేటిని మనము పాటించాలి అని మనకు చెబుతూ ఉంది, అక్కడ మనకి తెలియజేస్తుంది. అందులో 2 ముఖ్యమైనటువంటి తప్పులని, యేసుప్రభు యొక్క శిష్యులు చేసినటువంటి తప్పులని కొందరు పరిచయులు గమనించి వారిని హెచ్చరిస్తున్నారు, లేకుంటే వారిని అవహేళన చేస్తూ ఉన్నారు. అందులో ప్రథమముగా ప్రియ సహోదరి సహోదరులారా, వెన్నులు, వారు ఆకలిగొని ఉన్నప్పుడు దారి వెంట ఉన్నటువంటి వెన్నులను తుంచడం, తర్వాత వాటిని చేతితో నులమడం, ఈ 2 తప్పులు గమనిస్తున్నారా? కంకులని తుంచడం ఒక తప్పు, తర్వాత వాటిని చేతులతో నులమడం అనేటువంటిది తప్పు. ఏ రోజు విశ్రాంతి దినమున వీటిని చేయడం అనేటువంటిది తప్పు అని తెలియజేస్తూనే మరొక తప్పుని వారి యొక్క గురువైనటువంటి క్రీస్తు ప్రభు పైన నెట్టుతూ ఉన్నారు. అదేమిటంటే, నీ శిక్షణలో విశ్రాంతి దినమును గురించి కూడా నీవు నేర్పించవా? ఎలాంటి శిక్షణని నీవిస్తున్నావు అని యేసుక్రీస్తు ప్రభువుని కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము పాటించేటువంటి నియమాలు, దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞలు దేవునికి మనల్ని దగ్గర చేయాలి, లేకుంటే అన్నీ కూడా వ్యర్థమే. మనం పాటిస్తున్నటువంటి నియమాలు, మనం పాటిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికత, మనము పెట్టుకున్నటువంటి ఈ నియమాలన్నిటికీ కూడా దేవునికి దగ్గర చేయాలి. ఈరోజు పునీత మదర్ తెరీసా యొక్క సంస్మరణ కొనియాడుచు ఉండగా ఆమె దేవుని యొక్క నియమాలు, దేవుడి చేత ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను బేరీజు వేసుకొని ఎలా సేవలు చేయగలిగింది అని మనము ఆలోచన చేయాలి. ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, పునీత మదర్ తెరీసా ఆమెకి ఇవ్వబడినటువంటి ఒక రూములో పైన కూర్చొని నిద్రపోతున్నటువంటి ఆ సమయంలో, ఎప్పుడన్నా మెలకువ వచ్చినప్పుడు, లేకుంటే నిద్ర రానటువంటి సమయంలో అలా కిందికి తొంగి చూసేది. ఈ పక్క ఆమెకి ఇవ్వబడినటువంటి రూము, తర్వాత కిందికి చూస్తే అంతా కూడా స్లమ్స్, అన్నీ కూడా బాగా లేనటువంటి ఆ ప్రదేశాలు. వాటిని చూసి ఎప్పుడు కూడా క్రీస్తు భగవానుడు బాధపడేటువంటి వారిలో ఆమెకు కనిపించే ఉన్నారు. ఒక పక్క ఆజ్ఞ, నీవు వెళ్ళి వారికి సేవలు చెయ్యి, మరో పక్క నియమం. ఈ రెండిటి మధ్య ఆమె ఎంతో విలవిలలాడిపోయింది. నేను ఇక్కడ కూడా యేసుప్రభు నాకు కనిపిస్తున్నాడు,
కానీ ఈ యేసు ప్రభువు మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇక్కడ నుండి, ఇక్కడ చేసేటువంటి ఈ కాన్వెంట్ నుండి నేను చేసేటువంటి, లేకుంటే నేను చూసేటువంటి క్రీస్తు ప్రభువుని అక్కడ కూడా కలుసుకోవడం ఎలా అని ఆమె ధ్యానం చేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధముగా ఆమె కాల్ విదిన్ ద కాల్ అని చెబుతారు. ఆమె దేవుని చేత పిలువబడి మలచబడింది అని మనం చెప్పుకోవచ్చు. ఆమె దేవుని చేత పిలువబడి ఇక్కడికి వెళ్ళి సేవలు చేసేటువంటి జీవితముగా దేవుని చేత రూపొందించబడింది. ఆమె జీవితము మలచబడి ఉందని మనము గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి నియమాలని మనము తప్పాలి అని నేను మీకు బోధించడం లేదు. కానీ ఇతరుల యొక్క సేవలో మొట్టమొదటిగా మనం పాటించేటువంటి ఈ ఆజ్ఞలు, మనం పాటించేటువంటి ఈ నియమాలు, ఇవన్నీ కూడా మొట్టమొదటిగా పరుల సేవలో ఉండాలి. అటు తర్వాత దేవుని యొక్క సేవలో ఉండాలి. లేదా దేవుని సేవ నుండి పరుల సేవకు, పరుల సేవ నుండి దేవుని వైపుకు దగ్గరగా చేర్చేటువంటివై ఉండాలి తప్ప అవి నీ స్వార్థం కోసం ఉండేటిగా ఉండకుండా చూసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ ప్రక్రియలో పునీత మదర్ తెరేసా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆమె ముందుకు వెళ్ళగలిగింది. ఎప్పుడు కూడా ఈ రెండిటి మధ్యలో దేవుడు ఎప్పుడు కూడా ఆమెకు తోడుగా ఉండేటువంటి వాడు. ప్రభువైనటువంటి దేవుడు, తను పిలిచినటువంటి దేవుడు, తనను మలచినటువంటి దేవుడు ఆమెకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నడిపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం నియమాల గురించి ఆలోచన చేసినప్పుడు ప్రభు అయినటువంటి క్రీస్తు భగవానుడు కూడా చెబుతున్నాడు. దావీదు మహారాజు, స్వయాన దావీదు మహారాజు అయినటువంటి ఆయన అనుచరులు, లేవియా కాండము 24వ అధ్యాయము 5 నుండి 9 వచనములు, అదేవిధంగా సమూవేలు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో ఆయనే స్వయముగా దేవాలయములో ప్రవేశించి యాజకులు తప్ప వేరే వారు తగలకూడని, తినకూడనటువంటి ఆ నైవేద్యమును ఆయన ఆరగించాడు అని మనం వింటున్నాం. అంటే దేవుని యొక్క సేవలో మనము పరుల సేవలో ఎంత ముందుకైనా వెళ్ళవచ్చు అనేటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. కాబట్టి మనము దేవుణ్ణి ఎప్పుడెప్పుడు చేరుదామా, దేవుని యొక్క సన్నిధిని ఇతరుల్లో చూద్దామా అని ప్రశ్నించుకోవాలి, ఆలోచన చేసుకోవాలి. పునీత మదర్ తెరేసా కూడా ఈ విధంగా ఆమె ప్రేరేపణ పొంది దేవుని యొక్క ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే మనం మదర్ అనేటువంటి నాటకంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పాటని వింటాం. వెలుతూనే ఉండు, నువ్వు వెలుతూనే ఉండు, అలా 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 అలా, అవరోధాలెన్ని ఉన్నా, ఆటంకాలెన్ని వచ్చినా, అవరోధాలెన్ని ఉన్నా, ఆటంకాలెన్ని వచ్చినా, నీ గమ్యం చేరే వరకు వెనుదిరిగి చూడనివ్వకు, వెలుతూనే ఉండు, నువ్వు వెలుతూనే ఉండు, అలా 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 అని ఆమె పాడుకుంటూ వెళుతూనే ఎన్ని అవరోధాలు. మనము ఆమె జీవిత చరిత్రను చెప్పాలంటే చాలా ఉంది. ఎంతోమంది ఆమెను అవహేళన చేశారు, అవమానించారు, ఆటంకాలని ఎదురుపడింది. అయితే చివరికి ఆమె ధన్యతను పొంది దేవుని యొక్క పునీతుల సమూహంలో ఆమె దేవుని చేత గౌరవించబడుతోంది. ఈనాడు ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా యొక్క 10వ గురుత్వ వార్షికోత్సవమును కొనియాడుచుండగా దేవుడు పిలిచినటువంటి విధానాన్ని మీ ముందు, దేవుని యొక్క పిలుపును మీ ముందు మీకు పరిచయం చేయాలని భావిస్తున్నాను. అన్నీ కూడా దేవుడు పిలిచాడు, నన్ను మలుచుకున్నాడు, నన్ను ఎన్నుకున్నాడు అనేటువంటిది నేను గురుత్వంలో గురువు విద్యార్థిగా చేరినప్పటి నుండి కూడా నాకు ఈ భావన ఉండనే ఉంది. అయితే చివరిలో ఒక చిన్న సందేహం, డీకన్ బ్రదర్గా ఉన్నటువంటి సమయంలో ఎక్కడో ఒకటి, అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కానీ నీకు ఉద్యోగం వచ్చింది అని ఒక కాల్ లెటర్ కోసం మీరు ఎదురు చూస్తారు. ఒక కాల్ లెటర్ వస్తే ఒక కంపెనీ నుండి ఆ లెటర్ వచ్చిన తర్వాతనే ఆ లెటర్ తీసుకొని వెళ్ళి చూపించి, ఇదిగో మీరు పంపించారు, నేను వచ్చాను అని మీరు చెబుతారు. అదేవిధంగా దేవుడు నన్ను పిలిచాడు, తన యొక్క సేవలో పదిలంగా ఉండాలని కోరుకుంటున్నాడనైతే నాకు రూఢిగా తెలుసు. కానీ ఎక్కడో ఒక సంశయం, నిజంగా దేవుడు నన్ను పిలిచాడా, లేకుంటే నేను మంచిగా ఉండడం ద్వారా ఈ 11 సంవత్సరాలని ముగించుకొని ఈ యొక్క డీకన్ ఉపగురువుగా ఎన్నిక కాబడి ఉన్నాననేటువంటి ఒక చిన్న సందేహం వచ్చి, అది 2010వ సంవత్సరం పోటాలో, కేరళలో ఉన్నటువంటి పోటాలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయం.
గురువారం సాయంత్రం ఇంగ్లీష్ రెట్రీట్లో ఫాదర్ అగస్టిన్ వల్లూరన్ గారు ప్రార్థన చేస్తున్నారు. మేమంతా కూడా, నాతోటి 3 ఫాదర్లు, మేము బ్రదర్లమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, మాకు ఒక చిన్న ఆలోచన, అంటే మదికి తట్టినటువంటి, జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకి వచ్చింది. అందులో ప్రథమంగా ఏమిటంటే, నా యొక్క గురువు, నా యొక్క బ్రదర్లంతా కూడా మోకరించారు. అందరూ మోకరించి చేతులు పైకెత్తి హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రమని ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఒకవేళ ఎవడైనా ప్రార్థన చేయకుండా ఉన్నాడు అన్నట్టు బహుశా అది నేనే ఉండవచ్చు. అంత ప్రార్థన చేసుకోకుండా ఎక్కడో పరధ్యానములో ఉన్నటువంటి సమయంలో ఇలా చూశాను, అలా చూశాను, ముందుకు చూశాను, అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు నాకు కూడా అనిపించింది, బహుశా ఖచ్చితంగా దేవుడు నన్ను ఒక్కడనే చూస్తూ ఉంటాడనేటువంటి భావంతో నేను కూడా కళ్ళు మూశాను. కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థించేటువంటి సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా, 6 నెలల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన నాకు గుర్తుకు వచ్చింది. అదేమిటంటే, మా నాన్నగారు చనిపోవడం. ఎప్పటి నుండో నేను గురువు కావాలని కోరుకున్నటువంటి ప్రథమ వ్యక్తుల్లో మా తండ్రి గారు. అయితే ఆయన లేరు, ఆయన మరణించాడు. అయితే నాకు మరణించాడు అనే దానికంటే కూడా నా భావన ఎలా ఉంటుందంటే, ఎలా ఉన్నది అని అంటే, ఆ సమయంలో ఆర్డినేషన్కి వెళ్తున్నాను, గురువు అవుతున్నాను, మరి ఎట్లా చేయాలి, ఈ ఖర్చులు ఇవన్నీ కూడా బాధపడుతూ నాకు తెలియకుండానే నా కన్నీళ్ళు కార్చుతున్నాను, ఏడుస్తున్నాను. అప్పుడు ఫాదర్ వల్లూరన్ గారు చెబుతున్నారు, డోంట్ బీ అఫ్రేడ్, గాడ్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ అనేటువంటి ఒక మాట నాకు వినిపించింది. ఏంటి డోంట్ బీ అఫ్రేడ్ అన్నాడు, తర్వాత ప్రశాంత్ అనేటువంటి ఒక మాటను కూడా ఆయన వాడాడు. అప్పుడు నాకు కళ్ళు తెరుచుకొని చూశాను. ఆ తర్వాత ఫాదర్ గారు చెబుతున్నారు, 23వ కీర్తన 6వ వచనం, షూర్లీ గాడ్స్ గుడ్నెస్ అండ్ హిస్ మర్సీ షల్ ఫాలో యూ అని చెప్పాడు. ఖచ్చితంగా దేవుని యొక్క నెనరు, ఆయన యొక్క కరుణ నీ వెంట ఉండబోతుంది, భయపడవలదు అని పేరెత్తి పిలిచి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే నేను నిర్ధారణ చేసుకొని ఉన్నాను, పేరెత్తి పిలుస్తున్నటువంటి దేవునికి ఎప్పుడు కూడా ఆయన నాకు తోడుగా ఉంటాను అని చెబుతున్నాడు. తర్వాత ఇలా జీవితం కొనసాగించబడింది. ఆ విధంగా దేవుడు పిలుచుకొని ఉన్నాడు. ఈరోజు ఎంతో సంతోషంతో ఉన్నాను. కానీ 2018వ సంవత్సరం ఇదే రోజున నేను ఒక్కడినే లైఫ్లో మామూలుగా గురుత్వాభిషేకం అన్నప్పుడు అందరూ కూడా విచారణలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు దగ్గరగా ఉంటారు. కానీ 2018వ సంవత్సరం ఇదే రోజున నేను ఒక్కడినే ఈ యొక్క గురుత్వ అభిషేకాన్ని చేసుకున్నాను. ఎవ్వరు కూడా లేరు. అది అమెరికాలో నేను మిషన్ అప్పీల్ కోసం వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతము, ఆ ఫాదర్ గారు కూడా ఒక వారం పాటు నేను రాను, నేను ఇంటికి వెళ్తున్నాను, నీవే ఈ ప్యారిష్ని చూసుకో అని చెప్పాడు. అప్పుడు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకే ఒక ఆత్మ గుడికి వచ్చింది. నమ్మరు, ఒకే ఒక ఆత్మ ఉదయం 6 గంటలకి దివ్య బలి పూజను చూడడానికి వచ్చింది. ఆ బలి పూజ చేశాను. తర్వాత 24 గంటలు కాదు, కొన్ని రోజులు నేను ఒక్కడినే అమెరికాలో. ఎవ్వరు కూడా 200 కిలోమీటర్ల దూరంలో, 200 కిలోమీటర్ల దూరంలో ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడే నిజంగా దేవుని యందు నిజమైనటువంటి ఆ పిలుపుని అనుభవించడం, ఎవ్వరూ లేనటువంటి స్థితి, నీ తోడుగా నేను ఎప్పుడూ ఉన్నానని అప్పటి నుండి దేవుడు నాకు తోడుగానే ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో మీ అందరికీ కూడా గురువుల కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. మదర్ తెరిసా గారు ఇప్పుడు నేను ఉపోద్ఘాతంలో చెప్పినటువంటి విధముగా, ఓ గురువా, ఇదే నీ మొదటి పూజ, ఇదే నీ చివరి పూజ, ఇదే ఏకైక బలి పూజలాగా నీవు సమర్పించు. ఈరోజు గురువుల కోసం మీ ప్రార్థన అవసరం. ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి, ఎన్నో శోధనలు ఉంటున్నాయి. కానీ మీరిచ్చేటువంటి మీ ప్రార్థనా సహాయముతో మేము శక్తివంతులము కాబోతున్నాం. మీరు మా కోసం చేసేటువంటి చిన్ని ప్రార్థన మమ్మల్ని బలవంతులుగా చేయబోతుంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా ప్రతి బలి పూజలో కనీసం మీ విచారణ గురువుని గుర్తుపెట్టుకొని గురుత్వానికి ఇంకా మీ బిడ్డల్ని పంపించాల్సిందిగా కోరుకుంటూ, మరి మదర్ తెరిసా వలె మనము కూడా దేవునికి సేవలు చేసేటువంటి విధముగా, ఇతరులలో దేవుని చూసేటువంటి విధంగా దీవించమని ఆ దేవాతి దేవుణ్ణి వేడుకొందాము.
అర్పణలివిగో దేవా, సమర్పణలివిగో తండ్రి, అర్పణలివిగో దేవా, సమర్పణలివిగో తండ్రి. అందుకొనుమా మాదు అర్పణ, అందుకొనుమా మాదు అర్పణ, స్వీకరించుమా మా సమర్పణ, స్వీకరించుమా మా సమర్పణ. మా అర్పణ, మా సమర్పణ, మా అర్పణ, మా సమర్పణ, మా అర్పణ, మా సమర్పణ, మా అర్పణ, మా సమర్పణ. అర్పణలివిగో దేవా, సమర్పణలివిగో తండ్రి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతే మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత మదర్ తెరేసా సంస్మరణ నాడు ఈ అర్పణములను భక్తిపూర్వకముగా నీకు సమర్పించుతున్నాము. వాటిని నీవు పవిత్రపరచి మమ్ము దీవింపుము. ఇహమందు నీవు మాకు ప్రసాదించు ఓదార్పును బట్టి నీవు మాకు వాగ్దానం చేసిన నిత్యానందమును కూడా నీ నుండి పొందగలమను దృఢ నమ్మకమును మా యందు అధికము చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పితా సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతుల యందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమున జ్వలించే ప్రభుగణ మహిమ వరముగా ప్రవహించే మన భువిలో, వరముగా ప్రవహించే మన భువిలో. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ప్రభు
పేరిటవచ్చు ప్రతి మనుజునకు విభునాశీసులు నిరతము నిజముగా విభునాశీసులు నిరతము నిజముగా హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు హోసాన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసు దేహమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపములకు గాను సిలువ మీద చిందబోసిన యేసు రక్తమా మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము, మా యేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచు ఉన్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచు ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మవాల అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణులను చేయుము. నీవి లోకం నుండి పిలుచుకున్న అనకల యేసురత్నమను మీ సేవకుని జ్ఞాపకముంచుకొనుము.
జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్తులైన వీరు మీ ఉత్థానమందును పాల్గొనుగాక. ఉత్థానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారినందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలకు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత కలకత్తాపూరి మదర్ తెరీసా గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన అందరము పైకి లేచి భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తుని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానమును తెలుపుకొందము. సమాధానం సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి యొక్క విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. సప్రసాదమునకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. నా హృదయములోనికి వేంచేయుము. మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుకొనుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆమేన్.
కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. క్షమతో దయతో కృపతో ప్రేమతో కరుణ దేవుడందించే కలువరి బలి ఈ విందు, ఈ విందు. కడరాత్రి విందుకు జ్ఞాపిక ఈ విందు, ఆత్మతృప్తి పొందుటకు దివ్యమైనది విందు. అవసరమైనది ఒక్కటే, ఆమె ఉత్తమమైన దానిని ఎన్నుకొనినది, అది ఆమె నుండి తీసివేయబడదు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, రక్షణ జీవజదుల నుండి మేము నూతన జీవమును గ్రోలి నిన్ను దీనతతో ప్రార్థించుచూ ఉన్నాము. పునీత కలకత్తాపురి మదర్ తెరీసా విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆమెతో సహవారసులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి గురుత్వ మరి మదర్ తెరీసా పండుగ యొక్క ఆశీర్వాదముల కోసం మీ శిరములు వంచి ప్రార్థించుడి. పునీతుల మహిమయు ఆనందమునైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థన ద్వారా మిమ్ము బలపరచెను. ఆ ప్రభువు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. ఆమేన్. సకల పునీతుల విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తిని పొంది వారి పవిత్ర జీవిత ఆదర్శము ద్వారా ప్రభావితులై వారి వలె దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. ఆమేన్. సకల పునీతులు ప్రశాంతమైన మనసులతో మోక్షములో ప్రవేశించిరని పరిశుద్ధ శ్రీ సభ అమితానందము పొందుచూ ఉన్నది. ఆ విధముగానే మీరు కూడా పునీతుల సహకారముతో ప్రభుని రాజ్యములో భాగస్థులు అగుదురుగాక. ఆమేన్. ఏలిన వారు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. మరొకసారి ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క 10వ గురుత్వ వార్షికోత్సవ సందర్భముగా నా కోసం ప్రార్థించినందులకి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం, ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం, ఆ సేవకు ప్రతిరూపం. మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా. ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం, ప్రేమే దైవం ప్రేమకు సేవే రూపం, ఆ సేవకు ప్రతిరూపం. మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా.
దీనుల సేవయే దైవ సేవయని, సేవ చేయుటయే దైవ మార్గమని. దీనుల సేవయే దైవ సేవయని, సేవ చేయుటయే దైవ మార్గమని. ఆ మార్గమును అనుసరించిన ఆదర్శమూర్తివమా, ఆ మార్గమే దైవ చిత్తముగా జీవించిన మా తల్లి. అందుకో మా వందనం, నీ సేవకే నీరాజనం. అందుకో మా వందనం, నీ సేవకే నీరాజనం. మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా. ప్రేమే దైవం, ప్రేమకు సేవే రూపం. ప్రేమే దైవం, ప్రేమకు సేవే రూపం. ఆ సేవకు ప్రతిరూపం మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా, మదర్ తెరీసా.